ఇక హైదరాబాద్ లో ఎక్సైజ్ తనిఖీలో గంజాయి పట్టుబడింది. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ గంజాయి వినియోగంపై ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో 4 కేసులు నమోదు చేశారు. 2 చోట్ల గంజాయి పట్టుకోవడంతో పాటు ఒక పబ్ పరిసర ప్రాంతాల్లో 2కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ లో ఎక్సైజ్ తనిఖీలో గంజాయి పట్టుబడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వీళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రవీణ్, నూతన సంవత్సర వేడుకల కోసం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 40 టీములుగా విడిపోయి దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం, గంజాయి పైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు చేసి దాదాపు 40 ప్రత్యేక బృందాలతోటి మంగళవారం రాత్రి 9 గంటల నుండి ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 2 చోట్ల గంజాయి పట్టుకోవడంతో పాటు ఒక పబ్బులో పరిసర ప్రాంతాల్లో 2 డ్రగ్స్ సేవించినట్లు అనుమానం రావడంతో వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేసినట్టు సమయంలో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. 40 టీముల దాడులు నిర్వహణలో గంటకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి వారికి సూచనలు చేయడం, దాదాపు 17 మంది అధికారులు పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 చోట్ల దాదాపు 313 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర సంబరాల్లో దాదాపు 40 టీంలు ఈ గంజాయి డ్రగ్స్ పైన పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 వ్యక్తులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడ సేవించారు, వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ ను తీసుకున్నారు అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ఆ 2ని కూడా విచారణ జరిపారు. మరోవైపు గంజాయి రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వ్యక్తులపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.